గాయత్రి ఒకరోజు రమేష్‌ని అడిగింది. రమేష్, ఒకసారి మనం హైదరాబాద్ వెళ్దాం. అమ్మానాన్నల్ని చూడాలని ఉంది. ప్లీజ్ ఒక్కసారి తీసుకెళ్ళవా? రమేష్ ఇదివరకులా ఆ మాట అనగానే గయ్యిమని అరవలేదు. కాసేపు ఏదో ఆలోచిస్తున్నవాడిలా మౌనంగా ఉండి అన్నాడు. ఆడికి పోయినాక మా వోళ్ళు నన్ను ఇడువరు. గుంజుకుపోయి వేరే పెళ్లి చేసేస్తారు. నాకు మంచిగా ఎరిక. గట్లా గిట్టా అయితే నువ్వు నేను మల్ల కలవుడు సంగతి దేవుడికెరక. సూడ్డానికి కూడా ఉండదు. నీకు అట్లా ఇష్టమేనా? గాయత్రి మాట్లాడలేదు. అయిష్టాల ప్రసక్తి లేకుండానే తను ఇతనికి భార్య అయ్యింది. ఇష్టాల ప్రసక్తి లేకుండానే అతనితో కాపురం చేస్తుంది. ఇష్టంతో తను ఇతనితో లేచిపోయి వచ్చిందా? లేదు. అమ్మానాన్నల నిరంకుశతత్వం నుంచి తనని తాను రక్షించుకోవడానికి, బంధింపబడుతున్న తన స్వేచ్ఛని కాపాడుకోవడానికి అతని సాయం తీసుకుంది. జీవితంలో మొదటిసారి విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతూ ఏమీ తెలియని తనకి అన్నీ తెలుసు అనుకుంటున్న అతను ఆసరా అవుతుందనుకుంది. అది ఇలా వికటించి ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందనుకుందా? ఎందుకు పనికిరాని ఇతనికి తను భార్య అవ్వడం ఎంత విషాదం! ఈ జీవితాన్న తను కోరుకుంది? గాయత్రికి పొగిలి పొగిలి దుఃఖం వచ్చింది. సన్నగా వెక్కిళ్ళు పెడుతున్న ఆమెని చూస్తుంటే ఇప్పుడు రమేష్‌కి కోపం రాలేదు. జాలి వేసింది. రమేష్‌కి వ్యక్తపరచడం తెలియనంత ప్రేమ ఉంది గాయత్రి మీద. సినిమాల్లోలాగా పాటలు పాడి, అతి ప్రేమ కురిపించి వ్యక్తపరిచే శక్తి, తెలివి కూడా లేనివాడు. అతను సామాన్యుడు. అసలు అతను గాయత్రిని ప్రేమించాలని ఆమెతో మాటలు కలపలేదు. ప్రేమించాలని ఆమెని ఇందిరా పార్క్‌కి రమ్మని పిలవలేదు. అందుబాటులో కంటికి కనిపిస్తున్నా ఉన్న ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయితో మాట్లాడాలి, షికారు వెళ్ళాలి, సినిమాలకి తిరగాలి. అంతే. ఆ రోజు అతను ఆశించింది, ఆశపడింది. వయసు వచ్చిన తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అది గాయత్రి కావాలి. ఆ కోరిక తీరింది. ఆ పరిస్థితుల్లో గాయత్రికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలన్న బలీయమైన కోరిక. తను చూసిన చిన్న ప్రపంచంలో రమేష్ ఆమెకి అప్పుడు అందగాడిగా అనిపించాడు. పార్కుకి రమ్మని లవ్ లెటర్ రాసి ఇవ్వగానే మొనగాడులా అనిపించాడు. ఆటోలో షికారు తిప్పుతూ విచ్చలవిడిగా ఖర్చులు పెడుతుంటే ఎంతో గొప్పవాడిలా అనిపించాడు. సరదాగా తిరగడానికి అంతకన్నా మొగాడు ఇంకెవరు అనుకుంది. కాని పరిస్థితులు వికటించాయి. పెద్దలకు వీళ్ళ వ్యవహారం తెలియడం, ఆంక్షలు, కట్టడి వీటి మధ్య గాయత్రికి తల్లిదండ్రుల తన ఆనందాన్ని హరించే విలనులుగా కనిపించారు. తన స్వేచ్ఛను అణగతొక్కే రాక్షసులాగా కనిపించారు. వాళ్ళ నుంచి పారిపోవాలనుకుంది. కాని అనూహ్యంగా గాయత్రి జీవితం అతనితో, అతని జీవితం ఆమెతో ముడిపడిపోయింది. ఈ ముడి విడేది కాదు. ఇప్పుడు గాయత్రి వద్దు అనుకున్నా అతని భార్య. ఈ ప్రస్తావం గాయత్రికి మింగుడు పడటం లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా అతన్ని వదిలి పారిపోవాలని ఉంది. లేదు. ఆ అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది. ఏ స్వేచ్ఛ కోసం తెగించి పారిపోయిందో ఇప్పుడా స్వేచ్ఛ మరో రూపంలో హరించుకుపోయింది. తన్నిప్పుడు బందీ. దారి తెన్నులేని ఒక బాటసారి. ఏ దారి ఎటు పోతుందో తెలియదు. ఎక్కడ ఆగాలో తెలియదు. ఎక్కడ ప్రయాణం కొనసాగించాలో తెలియదు. ఇలా ఇక్కడ లేదు. లేదు. అలా జరగడానికి వీల్లేదు. గాయత్రి మౌనంగా ఉండటం చూసి అన్నాడు. రమేష్, మీ మమ్మీ డాడీ నిన్ను రానిస్తారని నీకు నమ్మకముందా? రానియ్యకుంటే ఏం చేద్దాం? మా వోళ్ళు నిన్ను మాత్రం ఇంటికి రానియ్యరు. చెప్పు. పోదామంటే పోదాం. గాయత్రికి ఏడుపొచ్చింది. అట్లా అనకు రమేష్. ఎంతైనా అమ్మా నాన్న. నాకు నమ్మకముంది. రానిస్తారు అంది. రమేష్‌కి ఆమెని చూస్తుంటే బాధగానే ఉంది. కాని
ఇద్దరు ఊరు వదిలి వచ్చాక ఏం జరిగిందో, ఇంకా ఏం జరుగుతుందో ఆమెకి తెలియని అనేక విషయాలు అతనికి తెలుసు. రమేష్ కొందరు చిన్నప్పటి స్నేహితుల ద్వారా, నమ్మకస్తుల ద్వారా అక్కడి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. గాయత్రి తల్లిదండ్రులను వాళ్ళ ఇంటి మీదికి వెళ్ళి మరీ తన తల్లి నానా బూతులు తిట్టిందని ఆ అవమానం భరించలేక వాళ్ళు మర్నాడే ఇల్లు ఖాళీ చేసి వెళ్లారని తెలుసుకున్నాడు. ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. అట్లాంటప్పుడు గాయత్రిని హైదరాబాదు పంపిస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. తల్లిదండ్రుల జాడ తెలియక షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేక ఎక్కడ ఉంటుంది? తిరిగి తన దగ్గరకు రావాల్సిందే. అంతేకాదు, తన కోసం అతని తల్లి చాలామంది బంధువులకి చెప్పిపెట్టింది. నా కొడుకు ఏడ కనపడినా తోలుకరండ్రి, గా పోరిని మెత్తగా తన్నుండ్రి అని ఆ విషయం కూడా నమ్మకస్తుల ద్వారా తెలుసుకున్నాడు. అందుకే అతను ఒకసారి బయటకు వచ్చేశాక గాయత్రి కోసం కన్నవాళ్ళని, తోబుట్టువులని కూడా వదులుకోవాలని నిశ్చయించుకున్నాడు. గాయత్రిని నెమ్మదిగా బుజ్జగించి, లాలించి తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధించాడు. ఆ ప్రయత్నంలో కొన్ని సాహసాలు కూడా చేస్తున్నాడు. అలాంటివే ఆటో కొత్తగా నడపడం మొదలుపెట్టినా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో నరసింహ పెట్టిన లిమిట్స్ దాటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊళ్ళకు కూడా ఆటో తీసుకొని వెళ్తున్నాడు. నువ్వింకా కొత్త కదా, ఎక్కువ దూరం నడపకు తమ్మీ అంటూ నరసింహ ఆటో బాడుగకు ఇప్పించే ముందే చెప్పాడు. కానీ రమేష్ గాయత్రిని ఆనందపెట్టడం అంటే సినిమాలకు, షికార్లకు తిప్పడం తన బాధ్యతగా గట్టిగా నమ్మి నరసింహ ఆంక్షలు అధిగమిస్తున్నాడు. కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. రేపు పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి అన్న ధ్యాస ఇద్దరికీ లేదు. అలా లేదని విధి తన పని తను చెయ్యడం మానదు కదా. గాయత్రికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఈ మధ్య తన ఆరోగ్యంలో ఏవో మార్పులు వస్తున్నాయి. ఉదయం లేస్తూనే కళ్ళు తిరగడం, వాంతి అయ్యేలా అవ్వడం. ఇదంతా అదేనా? పైగా ఈ నెల దాటిపోయినా పీరియడ్స్ రాలేదు. గాయత్రికి లా ప్రకారం పెళ్ళిడు రాకపోయినా శారీరక, మానసిక పరిస్థితులు మాత్రం ఆమెకి అన్నీ తెలియచేశాయి. టీవీలు, సినిమాలు 10 ఏండ్ల పిల్లలకే అన్ని విషయాలు తెలియచేస్తున్నా ఈ రోజుల్లో వయసొచ్చిన గాయత్రికి తెలియడంలో ఆశ్చర్యం లేదు. గాయత్రికి అర్థమైపోతుంది. తను గర్భవతి. గర్భవతి. ప్రతి ఆడపిల్ల ఎంతో మధురమైనదిగా, అపురూపమైనదిగా భావించే మాతృత్వం ఆమెకి ఒక శాపంలా అనిపించసాగింది. పుట్టే పిల్లలు ఎలా పుడతారో? రమేష్ లాగా పుడతారా? వాళ్ళ కులం ఏంటి? వాళ్ళకో ఇంటి పేరు ఉండాలి కదా. ఏ ఇంటి పేరు వాళ్ళది? ఏమని చెప్పాలి? తేనె తుట్టె కదిలిస్తే ఒక్కసారిగా మూగిన తేనెటీగల్లా ఆమెని ఆలోచనలు ముసురుకున్నాయి.